నన్ను వదిలే. అంజు బాగి వదిలే బాగి. బాగి తను వద్దంటుంది కదా, వదిలేసాయి. మీరుండండి, ఎలాగైనా సరే ఈ బొట్టు పెట్టాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. వద్దు వద్దు మిస్సమ్మ, వద్దు, నన్ను వదిలే. మిస్సమ్మ వదిలే. అంజు 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 అంజు. ఓం నమ శివాయ. అంజు 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 లే అంజు 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 అయ్యో అంజు 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 ఏమైంది అంజు 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 ఏమైంది అంజు 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 అంజులే అంజు అంజు లేమ్మా. అంజు అంజు కళ్ళు తెరువు. అంజు లేమ్మా. మనోహరి, ఇప్పుడు ఆ పిల్ల కళ్ళు తెరిచి జరిగిందంతా తనకేం గుర్తులేదని చెప్తే సార్కి డౌట్ వస్తుంది. కాసేపు నువ్వు కాంగా ఉండు, అసలే టెన్షన్తో చేస్తున్నా. నేను ఇక్కడున్నానేంటి? నాకేమైంది? నీకేం కాలేదు అంజు, యు ఆర్ సేఫ్. నేను ఇందాక పార్క్లో ఆనంద్ ఆకాష్తో బాల్తో ఆడుకుంటున్నాను కదా మిస్సమ్మ. ఇందాకేంటే అది జరిగి 3-4 డేస్ అయింది. 3-4 డేసా? అవును, ఆ రోజు డాడీ మిస్సమ్మ రాతోడు బుజ్జమ్మ బయటికెళ్తే మనం ఆ చిన్న పార్కులో ఆడుకున్నాం కదా. అంటే 4 డేస్ నుంచి నేను ఇలాగే నిద్రపోతున్నానా? నిద్రపోవడం ఏంటక్క? ఈ 4 డేస్ నువ్వు మాతోనే ఉన్నావు. మనం ఆడుకున్నాం, చదువుకున్నాం, ఇంకా చాలా చేసాం. మర్చిపోయావా? ఇవేమీ నాకు గుర్తులేవు బుజ్జమ్మ. చివరిసారిగా నేను ఆనంద్ ఆకాష్లతో ఆడుకున్నదే గుర్తుంది. ఆ రోజు ఏం జరిగింది అంజు? మేము ఆడుకునేటప్పుడు ఒక చిలకొచ్చింది మిస్సమ్మ. బాల్ తగిలి చిలక పడిపోయింది. పాపం చనిపోయిందని చిలకని పట్టుకున్నాను. నాకు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ 4 డేస్ నేనేం చేశాను? ఏంటి స్వామి, 4 రోజులుగా తనకేమీ గుర్తులేదని చెప్తోంది. ఈ 4 డేస్ తను కాన్షియస్లోనే ఉంది కదా. మీతో మాట్లాడాలి అమరేంద్ర, నాతో రండి. అమ్మా బాగి, మీరు కూడా రండి. నీకేం కాదంజు,
నువ్వు కంగారు పడుకో. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, మీరు అంజుని ఎక్కువ ప్రశ్నలు వేయకండి. రాథోడ్, నువ్వు పిల్లల దగ్గరే ఉండు. అలాగే మిస్ అమ్మ. ఏంటి స్వామి, మమ్మల్ని పక్కకు రమ్మని పిలిచారు? అంజు ఎందుకలా మాట్లాడుతుంది? తనకేమైంది? ఈ 3-4 రోజుల్లో ఏం జరిగిందో అమరేంద్రకు చెప్పమ్మా. సార్, మీకు తెలియకుండా ఇంట్లో కొన్ని విషయాలు జరిగాయి. అంజు చాలా అసాధారణంగా ప్రవర్తించడం నేను రాథోడ్ చూసాం. అసాధారణంగా అంటే అంజు ఏం చేసింది? అంజు బుజ్జమ్మని చంపాలనుకుందా? ఎందుకు? అది అంజలి పని కాదు అమరేంద్ర. తన శరీరంలో ఒక దుష్ట శక్తి ఉంది. దుష్టశక్తి? అవునండి. నాకు రాథోడ్కి డౌట్ వచ్చి మీతో గుడికి వెళ్తున్నామని చెప్పి నిన్న ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీని కలిసి జరిగిందంతా వివరించాం. స్వామీజీ నిన్న దివ్య దృష్టితో చూసి ఇంట్లో ఓ దుష్టశక్తి ఉందని హోమం చేయాలని చెప్పారు. ఈ రోజు మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దుష్టశక్తి అంజలి శరీరాన్ని ఆశ్రయించిందని గ్రహించాను అమరేంద్ర. ఆ దుష్టశక్తిని బయటికి పంపించడానికి హోమం మొదలుపెట్టాను. కానీ ఆ దుష్టశక్తి చాలా బలమైనది, ఎంతో శక్తివంతమైనది. హోమం పూర్తయినా అది మొండిగా అంజలిని అంటిపెట్టుకునుంది. దాన్ని పంపించడానికి హోమభస్మం ఒక్కటే మార్గమని అందరికీ ఆ భస్మాన్ని పెట్టాను. అంజలిని వదిలి వెళ్ళడానికి ఆ దుష్టశక్తి నిరాకరించింది. భస్మం ధరించడానికి ఎదురు తిరిగింది. చివరికి బాగి బలవంతంగా భస్మం పెట్టడంతో అది పారిపోయింది. మా కళ్ళ ముందు అంత జరిగిందా? మానవాతీత శక్తులను చూడలేవు అమరేంద్ర. దానికి దివ్య దృష్టి కావాలి.